దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సాయంకాలపు కూడికను ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మన మధ్య ఉన్నటువంటి సులేఖ జయకాంత్ గారు ప్రార్థన చేస్తారు. అందరి తరలో వచ్చి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల నా గొప్ప తండ్రి, మీ పాదములకు వెళ్ళలేని స్థితిని స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నేటి సాయంకాల సమయంలో ప్రభా మా తండ్రి కొద్ది నిమిషంలో మీ యొక్క సన్నిధిలో గడపడానికి మీరు మాకందరికీ ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. పాటల ద్వారా మీరు మహిమ పొందరు నాయన. మా తండ్రి వాక్యం చెప్పబోతున్న దాసుని మీ యొక్క సెలవుచింతనం మరుగుపరుచుకునేది ప్రభా. మా ఆత్మీయ జీవితాలను సరిచేసేటువంటి మీ శక్తివంతమైనటువంటి మాటలను మీ కుమారుని ద్వారా మాకు అనుగ్రహించండి నాయన. మా జీవితాలను సరిచేయండి నాయన. మా తండ్రి ఈ గుడికంతా ప్రభా మీకు మహిమకరంగా జరిగించి ప్రభా అనేక ఆత్మల సంపాదనలో మేమంతా కూడా నా తండ్రి ముందు కొనసాగుటకు మాకు కృప ఈ గుడికంతటికి మీరు తోడుగా ఉండమని నా జరిగిన శక్తి గల యేసు నామమున ప్రార్థిస్తూ అడిగి వేడుకొచ్చున్నాను నా తండ్రి. పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని ఆశయా, చిన్న ఆశయా, ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. ఆశయా, చిన్న ఆశయా, ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. నడవలేక నేను ఈ లోకయాత్రలో బహుబలహీనుడనైతినయ్యా. నడవలేక నేను ఈ లోకయాత్రలో బహుబలహీనుడనైతినయ్యా. నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా. నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా. నీతో నడవాలని, నీతో ఉండాలని చిన్న ఆశయా, ఓ యేసయ్యా. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని. సౌలును పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా. సౌలును పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా. నీలో ప్రేమ నాలో నింపి నీలానను నీవు మార్చుమయ్యా. నీలో ప్రేమ నాలో నింపి నీలానను నీవు మార్చుమయ్యా. నీలా ఉండాలని, నీతో ఉండాలని చిన్న ఆశయా, ఓ యేసయ్యా. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని. ఆశయా, చిన్న ఆశయా, ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. ఆశయా, చిన్న ఆశయా, ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. ఈరోజు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము నిర్గమాకాండము 26వ అధ్యాయము
31 నుంచి 33 గల వచనములను మన మధ్యలో ఉన్నటువంటి శామ్యుయల్ జేసన్ చదివి వినిపిస్తాడు. నిర్గమకాండము 26వ అధ్యాయము 31 నుంచి 33 గల వచనములను మన మధ్యలో ఉన్నటువంటి శామ్యుయల్ జేసన్ చదివి వినిపిస్తాడు. నిర్గమకాండము 26వ అధ్యాయము 31 నుంచి 33 గల వచనం చదువుకుందాము. అంతే కదా. మరియు నీవు నీలాద్రుమ రక్తవర్ణములు గల ఒక అడ్డతెరను పేనిన సన్ననారతో చేయవలను. అది చిత్రకారుని పనిన కేరేబుల గదిలిగా చేయవలను. తుమ్మకర్రతో చేయబడి బంగారు రేకు పొందిన 4 స్తంభాల మీద దాన్ని వేయవలను. దాని వంకలు బంగారవి, వాటి దిమ్మలు వెండివి. ఆ అడ్డతెరను ఆ కొలుగలకు తగిలించి సాక్షిపు మందసము అడ్డతెర లోపలికి తేనెలను. ఆ అడ్డతెర పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధుల స్థలమును వేరు చేయును. దేవుడు పరిశుద్ధాకం దీనికి ఆశించును గాక. ఆ అడ్డతెర పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును వేరు చేయును. చిన్న ప్రార్థన చేసుకుందాం. భూత వర్తమాన భవిష్యత్ కాలం నుండి సర్వాధికారులు దేవుని ప్రభు పరిశుద్ధుడని వేల కొలది దూతలతో నిత్యము నిరంతరము కూడబడుతున్న దేవా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన కాలమంతా నీ రెక్కల కింద భద్రపరిచినందుకు వందనాలు ప్రభా. మీ వాక్యాన్ని ప్రభా చెప్పుచుండగా ప్రభా మీరే నా నోటి బూరగా ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా వింటున్న ప్రతి బిడ్డకు వినగలిగిన చెవులను గ్రహింపగలిగిన మనసును అనుగ్రహించండి తండ్రి. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ప్రభా మా కుటుంబానికి ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు మన ధ్యాన భాగము అడ్డతెర పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును వేరుపరచును. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి నీకు మధ్య, దేవునికి మనకు మధ్య ఏవైనా అడ్డతెరలు ఇంకా ఉన్నాయా? ఒక్కసారి మన జీవితాన్ని వాక్యం ద్వారా మనము సరి చేసుకుందాం. మనము ఇందాకనే విన్నాం, శామ్యుయల్ జేసన్ చదవగా అడ్డతెర యొక్క నిర్మాణము ఏ విధంగా ఉంది అని విన్నాం. ఈ అడ్డతెర యొక్క ముఖ్య ఉద్దేశము ఏమిటంటే పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును వేరుపరుస్తుంది. ఇక్కడ మనము గమనించినట్లయితే ఈ అడ్డతెర పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును ఈ యొక్క తెర అనేది అడ్డుగా ఉంటుంది. దీని చిత్రకారులైనటువంటి ఈ యొక్క చిత్రకారులు కేరుబులు గలదిగా దీన్ని తయారు చేశారు. అంటే కేరుబులు అంటే ఇవి కాపలా ఉంటాయన్నమాట. పరిశుద్ధ స్థలము నుంచి అతి పరిశుద్ధ స్థలంలోనికి ఎవ్వరు వెళ్లకుండా కాపలాగా ఉంటాయి. మనము ఆదికాండము 3వ అధ్యాయము 23-24 వచనములు గమనించినట్లయితే ఈ యొక్క ఏదెను తోటలో నుండి ఆదాము అవ్వను వెళ్ళగొట్టిన తర్వాత దేవుడు దానికి కాపలాగా, ఏదెను తోటకి కాపలాగా కేరుబులను ఉంచడం జరిగింది. అంటే ఎవ్వరు కూడా ఆ ఏదెను తోటలోకి ప్రవేశించకుండా కాపలాగా కెరూబులను దేవుడు అక్కడ ఉంచడం జరిగింది. ఇక్కడ కూడా ఈ యొక్క అడ్డతెర ఏం చేస్తుందంటే సామాన్య మానవుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించకుండా ఒక అడ్డగోడగా ఇది ఉంటూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ప్రత్యక్షపు గుడారంలోనికి ఒక సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు వెళ్ళి అక్కడ వధించిన ఒక కోడెదూడను ధూపపీఠం మీద నిప్పులను పరిమళ ధూప వర్ణములను తీసుకొని అడ్డతెర లోపలికి ప్రవేశిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. లేవియాకాండము 16వ అధ్యాయం 11 నుంచి 13 వచనములు చదివినట్లయితే ఈ విధంగా సామాన్య మానవుడు
దేవుని సన్నిధిలోనికి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళకుండా, పాపులు పరిశుద్ధ స్థలంలోనికి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళకుండా ఈ అడ్డతెర అనేది ఉంది. కానీ మనము కొత్త నిబంధనలో గమనించినట్లయితే మత్తయి సువార్త 27వ అధ్యాయము 51వ వచనం గమనించినట్లయితే, మత్తయి సువార్త 27వ అధ్యాయము 51వ వచనం గమనించినట్లయితే, అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రిందికి రెండుగా చినిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము పాత నిబంధనలో గమనించినట్లయితే ఈ యొక్క అడ్డతెర అనేది సామాన్య మానవుడు, పాపులు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి వారి పాప ప్రక్షాళన చేసుకోవడానికి వారికి లేదు. వారికి ఎంట్రీ అనేది నిషిద్ధంగా ఉండింది. ఓన్లీ ఒక ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళి వారి పాప పరిహార్థమై అక్కడ పొటేలను అర్పించి, దూడలను అర్పించి, అక్కడ నైవేద్యం అర్పించి వచ్చేవాడు. ఎప్పుడైతే యేసయ్య మన కోసం, ఆయన లోక పాపంలో మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అనింది. ఎప్పుడైతే దేవుడు మన పాప పరిహార్థమై దేవుడు వధింపబడ్డాడో ఈ యొక్క అడ్డతెర అనేది రెండుగా చినిగిపోయింది. దేవునికి మనకు మధ్యగా ఉన్నటువంటి అడ్డతెర చినిగిపోయింది. మనము దేవుని సమక్షంలో మనము డైరెక్ట్గా వెళ్ళి మన పాపాలని దేవుని సన్నిధిలో ఒప్పుకోవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డారా, మనము హెబ్రీలోకి రాసిన పత్రిక 10వ అధ్యాయము 19-20 వచనములు గమనించినట్లయితే, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియునైనా మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకప్పుడు సామాన్య మానవుడు, పాపులు అతి పరిశుద్ధ స్థలంలోనికి ఎంట్రీ చేయడానికి వీలు లేదు. కానీ దేవుని యొక్క యేసయ్య యొక్క శరీరమును తెర ద్వారా, ఆయన రక్తము చిందించటం ద్వారా ఆ తెర ఏమైంది? తెర చినిగిపోయింది. కాబట్టి డైరెక్ట్గా మనం ధైర్యము తెచ్చుకొని దేవుని సన్నిధిలోనికి మనకు వెళ్ళుటకు యేసయ్య మార్గాన్ని మన కోసం సిద్ధం చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య అయితే డైరెక్ట్గా మనము అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి దేవునితో డైరెక్ట్గా మనము మాట్లాడటానికి దేవుడు మనకు అవకాశాన్ని కల్పించినాడు. దేవునికి మనకు మధ్యలో నుండి అడ్డతెరను దేవుడు తొలగించి డైరెక్ట్గా దేవుడు మనతో ముఖాముఖిగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అయితే మన స్థితి ఏ విధంగా ఉంది? ఇంకా మనము దేవునికి మనకు మధ్య అడ్డతెరలను మనమే సృష్టించుకొని దేవునితో మాట్లాడలేకపోతుంటున్నామా? ఈరోజు నీ జీవితంలో ఏ అడ్డతెరలు ఉన్నాయి? వాటిని మనము పరిశీలించుకుందాం. నీ అంతరాత్మను అడిగితే నీ యోగ్యత, నీకు దేవునికి మధ్యలో ఉన్నటువంటి అడ్డతెరలు నీకు తెలుస్తాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని సంగమా, ప్రతిరోజు మనము దేవుని వాక్యం వింటున్నాం. దేవునితో మనము మాట్లాడుతున్నామా? దేవుని వాక్యము వినకుండా మన చెవులు మందమెక్కిపోయినాయా? ఇంకా మన జీవితంలో ఏవో అడ్డతెరలు దేవునికి నీకు మధ్య అడ్డగిస్తున్నాయేమో. ఈరోజు మన జీవితాన్ని మనము పరిశీలించుకుందాం. ప్రియమైన దేవుని సంగమా, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడైతే తన యొక్క శరీరం ద్వారా, తన యొక్క రక్తం ద్వారా మనకు దేవునికి మధ్యన అడ్డతెరను దేవుడు తొలగించడం జరిగింది. కానీ మన జీవితాలు ఎలాగున్నాయి? ఒకసారి మనల్ని మనము పరిశీలించుకుందాం. ఏ విధమైన అడ్డతెరలు మన జీవితంలో ఉన్నాయో ఒకసారి మన జీవితాలను పరిశీలించుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము
20-21 వచనములు చదివినట్లయితే ఇవి మన జీవితంలో ఏవైనా అడ్డతెరలుగా మన జీవితంలో ఉన్నాయా? మిమ్మును గూర్చి చదువు. ఎటు తోచక ఉన్నాను. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20-21 వచనములు 19 నుంచి చదువు. 19 నుంచి చదువు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మతతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇవి ఏమైనా నీకు దేవునికి మధ్య అడ్డుగోడలుగా ఉన్నాయా? దేవునితో ముఖాముఖిగా మాట్లాడటానికి ఇలాంటివి నీ జీవితంలో ఏవైనా అడ్డుగోడలుగా ఉన్నాయా? ఇవే కాకుండా చాలామంది దేవుని ఆత్మ చేత నింపబడాల్సినటువంటి క్రైస్తవులు ఈనాడు దేని చేత నింపబడుతున్నారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనల్ని మనము పరిశీలించుకుందాం. దేవుని ఆత్మ చేత నింపబడి దేవుని సన్నిధిలో మనము ఆత్మపూర్ణులై దేవుని ధ్యానించాల్సినటువంటి మనము పేర్లైతే క్రైస్తవ పేర్లు పెట్టుకుంటున్నాము, కానీ రోడ్డు మీద దేని చేత నింపబడి నాట్యాలు ఆడుతున్నారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా విషయాలు నేను గమనించినప్పుడు, గ్రామాలలో అక్కడ నేను ఎక్కడన్నా గమనించినప్పుడు పేర్లైతే క్రైస్తవ పేర్లు పెట్టుకుంటారు, చర్చి ముందరనే దేవుని ఆత్మచేత నింపబడాల్సినటువంటి చాలామంది వ్యక్తులు సారా చేత, మందు చేత నింపబడి నాట్యాలు ఆడుతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు దేవునికి మధ్య ఏదైనా అడ్డుగోడగా ఉన్నట్లయితే దానిని ఈ రోజే తొలగించుకో. ఎందుకంటే దేవుడు నిన్ను విలువ పెట్టి కొన్నాడు. తన శరీరం ద్వారా, తన రక్తము చిందించుట ద్వారా నిన్ను పాపము నుండి రక్షించుటకు దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు దేవుని సన్నిధిలో వెళ్ళి దేవునితో మాట్లాడి దేవుని సన్నిధిలో మన పాపాలని ఒప్పుకోవడం ద్వారా మనము రక్షించబడతాం. ఇంతకుముందు అవకాశం లేదు. నీవు ప్రధాన యాజకుని దగ్గరికి వెళ్ళి ప్రధాన యాజకునికి నీవు ఒక మేఘ దూడను అర్పించి ప్రధాన యాజకునికి నీ పాపాలు చెప్పుకుంటే ప్రధాన యాజకుడు వెళ్ళి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి నీ గురించి తాను మొరపెట్టేవాడు. కానీ ఈనాడు దేవుడు మనకిచ్చిన అవకాశము డైరెక్ట్గా మనము దేవుని సన్నిధిలో, దేవా నన్ను క్షమించు ప్రభు అని దేవుని సన్నిధిలో మనము ఒప్పుకోవడానికి దేవుడు తన విలువైన రక్తాన్ని పెట్టి మనల్ని కొన్నాడు. కానీ ప్రియమైన దేవుని బిడ్డారా, మనం ఏం చేస్తున్నాం? దేవునికి మనకు మధ్య కొన్ని అడ్డగోడలను మనమే తయారు చేసుకుంటున్నాం. అవి ఏంటివంటే కామము కావచ్చు, అపవిత్రత కావచ్చు, మత్సరము కావచ్చు, క్రోధం కావచ్చు, దేవునికి అయిష్టమైనవి ఏవైనా కానీ నీ యందు అడ్డుగోడలుగా ఉన్నాయా? అడ్డతెరలుగా ఉన్నాయా? దేవుని వాక్యం వినలేకపోతున్నావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదైనా కానీ అది నీ పని కావచ్చు, దేవునికి నీకు మధ్య నీవు చేసే పని అడ్డంకిగా ఉందా? దేవుని సన్నిధిలో ఆదివారం దేవుని సన్నిధిలో గడపాల్సిన నీవు వేరే పని నిమిత్తం బయట ఉంటున్నావా? అది అడ్డంగా నీకు ఉంటుందా? ఒక్కసారి నీ జీవితాన్ని పరిశీలించుకో. దేవుడైతే నీకోసం తన విలువైన రక్తం పెట్టి నీకు దేవునికి మధ్యలో ఉన్నటువంటి అడ్డతెరను తన శరీరం ద్వారా, తన రక్తం ద్వారా దాన్ని చించివేయడం జరిగింది. కానీ మనం ఇంకా మన జీవితంలో అడ్డతెరలను మనమే సృష్టించుకొని దేవుడిచ్చే ఆశీర్వాదాలను పొందలేక మనకు మనమే శ్రమలను కొని తెచ్చుకుంటున్నామేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని సంగమా, ఈరోజైతే దేవుని వాక్యం సెలవిస్తుంది, నీకు దేవునికి మధ్య ఉన్న అడ్డతెర లేదు. ఇప్పుడు ధైర్యం తెచ్చుకొని దేవుని మార్గం వైపు నడువు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే దేవుడు ఈ లోకానికి వచ్చి మనిషిని పోలిక చొప్పున దేవుడు జీవించి ఈ లోకంలో ఏ విధంగా మనుషులు జీవించవచ్చు అనే ఒక నడవడికను దేవుడు మనకు నేర్పి వెళ్ళినాడు.
కానీ మనము ఈ లోక ఆచారాలను బట్టి ఈ లోకానుసారమైన జీవితం కోసం మనం జీవిస్తున్నామేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకం శాశ్వతమైనది కాదు, పరలోకము శాశ్వతమైనది. ఆ లోకం కోసము ఈ లోకంలో మనము పోరాడాలి. ఈ లోకంలో నిజాయితీగా జీవించడానికి పోరాడాలి, పరిశుద్ధంగా జీవించడానికి పోరాడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు మన స్థితి ఏ విధంగా ఉంది? ఉదయాన పూసిన మధుర సుమాలు మునుమాపు జామున విధి నేల వ్రాలు. ఈ గడ్డి పువ్వు లాంటిది మన జీవితం, ఒక ఆవిరి లాంటిది మన జీవితం. కానీ ఈనాడు ఆ జీవితం కోసం మనము ఎన్నో లంచాల అవతారాలుగా ఎత్తుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక క్రైస్తవుడిగా నీవు జీవిస్తూ దేవునికి నీకు మధ్య అడ్డగా ఈ లంచాలు ఉంటున్నాయా? విగ్రహారాధన ఉంటుందా? ఈ యొక్క కామకత్వం ఉంటుందా? వ్యభిచారం ఉంటుందా? ఇలాంటివి ఏవైనా కానీ నీకు దేవునికి మధ్య అడ్డతెరలుగా ఉంటే ఈరోజే దేవుని సన్నిధిలో వాటి నుంచి విముక్తులుగా ఆ అడ్డతెరను తొలగించు. ఎందుకంటే దేవుడు నీకు దేవునికి మధ్య ఉన్నటువంటి అడ్డతెరను దేవుడు తొలగించాడు. దేవుని సన్నిధిలోకి వచ్చి దేవునితో మాట్లాడు. దేవుని సన్నిధిలో నీ పాపాలు ఒప్పుకోమని దేవుని వాక్యాన్ని బట్టి మీకు తెలియజేస్తుంది. చివరిగా హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు దేవుని కృప పొందినట్లు ధైర్యముతో దేవుని యొద్దకు వెళ్దాం. ఎందుకంటే దేవునికి నీకు మధ్య ఎలాంటి అడ్డతెరలు లేవు. దేవుడు పాపులను రక్షించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. నువ్వు ఎంత ఘోరమైన పాపమైనా కానీ నీకు దేవునికి మధ్య అడ్డతెర లేదు. ధైర్యం తెచ్చుకొని దేవుని సన్నిధిలో మొరపెట్టు. దేవుని సన్నిధిలో నీ పాపాలు ఒప్పుకో, దేవుడు క్షమిస్తాడు. ఎందుకంటే దేవుడు తన యొక్క విలువైన రక్తం పెట్టి నిన్ను కొన్నటువంటి దేవుడు మన దేవుడు. కాబట్టి ఈరోజే ప్రియమైన దేవుని సంగమా, ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎలాంటి పాపమైనా పర్వాలేదు, నువ్వు ఎంత ఘోరమైన పాపమైనా పర్వాలేదు, దేవుని దగ్గరకు రా. దేవుని సన్నిధిలో మోకాళ్ళ మీద కూర్చొని దేవుని సన్నిధిలో నీ పాపాలు ఒప్పుకో. ఎందుకంటే దేవుడు నీ కోసం మరణించాడు, నీ పాపాల కోసం దేవుడు మరణించాడు. కాబట్టి దేవుని సన్నిధిలో నీవు ఒప్పుకొని దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాల్సిందిగా ఈ యొక్క దేవుని వాక్యాన్ని బట్టి మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎవరైతే ఇంకా మీ జీవితంలో ఏవైనా అడ్డతెరలు ఉన్నట్లయితే ఇప్పుడే దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఎంత ఘోరమైన పాపి అయినా కానీ దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఎందుకంటే ఆల్రెడీ దేవుడు నీ కోసం నా కోసం ఆయన మరణించడం జరిగింది. నీ కోసం నా కోసం ఆయన రక్తాన్ని చిందించడం జరిగింది. నీ కోసం నా కోసం ఆయన పాప ప్రాయచిత్త బలిగా, ఒక గొర్రె పిల్ల బలిగా అర్పించడం జరిగింది. కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకొని దేవుని దీవెనలు, దేవుని కృప పొందటానికి దేవుని సన్నిధికి ఇప్పుడే వేగిరముగా పరిగెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. దేవుని సన్నిధిలో నీకున్న అడ్డతెరలను తొలగించుకొని దేవుని సన్నిధిలో మొరపెడదాం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభువా, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా కొరకై నిలువగలేవా? యేసయ్యా, స్తోత్రం ప్రభువా. నీ కొరకై మోసితి సిలువన్, నా కొరకై నిలువగలేవా? నీ కొరకై గెలిచితి మరణం, అవును ప్రభువా, మా కొరకే మరణాన్ని గెలిచిన హృదయార్పణ మీకే వందనములు ప్రభువా. చేయగలేవా? నీ కొరకై అవును గెలిచితి తండ్రి, థ్యాంక్ యూ మరణం, జీసస్. హల్లెలూయా, యేసు రక్తం తెచ్చి
హృదయార్పణ చేయగలేవా? ప్రేమించుచున్నావా సంగమా? నన్ను ప్రేమించుచున్నావా సంగమా? నిజముగా ప్రేమించుచున్నావా సంగమా? నన్ను ప్రేమించుచున్నావా సంగమా? ప్రార్థన చేసుకుందాం. భూతవర్తమాన భవిష్యత్ కాలము సర్వాధికారియు దేవుడు నగు ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని వేల కొలది దూతలతో నిత్యము నిరంతరము పొగడబడుతున్న దేవా, మీకే వందనాలు, మీకే స్తుతులు, మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా, ఈరోజు ప్రభా మా జీవితంలో ప్రభా మీరైతే ప్రభా తండ్రి మా కొరకు ప్రభా తండ్రి నీ యొక్క శరీరము దున్నబడింది ప్రభా, మీ రక్తము చిందించి ప్రభా పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి ఉన్నటువంటి ప్రభా తండ్రి అడ్డతెరను తొలగించిన దేవా, మీకే వందనాలు ప్రభా. ఇంకా మేమే ప్రభా అడ్డతెరను సృష్టించుకొని ప్రభా మీతో మాట్లాడలేక ప్రభా నీ సన్నిధిలో ప్రభా ధైర్యం తెచ్చుకొని మా పాపాలు ఒప్పుకోలేకపోతున్నామేమో ప్రభా. యేసయ్యా, ఈరోజే నీ సన్నిధిలో మొరపెట్టుటకు ప్రభా, నీ సన్నిధిలో ధ్యానం చేయుటకు ప్రభా, నీ సన్నిధిలో ఒప్పుకొనుటకు ప్రభా ధైర్యం తెచ్చుకొని ప్రభా ఎంతమంది నీ సన్నిధిలో మొరపెడుతున్నారో ప్రభా ఆ బిడ్డలందరి మొరను ఆలకించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ కృపను ప్రభా, నీ ఆశీర్వాదాలను ప్రభా ప్రతి బిడ్డ మీద కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకే వందనాలు ప్రభా, మీకే స్తుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన ప్రభా, ఏ బిడ్డలు ప్రభా ఏ సమస్యలతో ప్రభా నీ సన్నిధిలో మొరపెడుతున్నారో ప్రభా ఆ సమస్యలన్నీ ప్రభా వింటున్న దేవా మీకే స్తోత్రములు ప్రభా. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం తెలిసిన తండ్రి, గర్భఫలం లేక ప్రభా నీ సన్నిధిలో మొరపెడుతున్న ప్రతి బిడ్డను ప్రభా నీ సన్నిధిలో ఎత్తి పట్టుకొంచున్నాం తండ్రి. ఇప్పుడే వాళ్ళ గర్భఫలాలను తెరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకే వందనాలు ప్రభా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ప్రభా నీ సన్నిధిలో మొరపెడుతున్న ప్రతి బిడ్డను ప్రభా నీ సన్నిధిలో ఎత్తి పట్టుకొచ్చున్నాం ప్రభా. ఇప్పుడే వారికి ఉన్న ఆర్థిక సమస్యలను తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీకే వందనాలు ప్రభా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన ప్రభా, ఎవరైతే ప్రభా కుటుంబాలలో సమాధానం లేక ప్రభా నీ సన్నిధిలో గోజాడుతున్నారో ప్రభా ఆ బిడ్డల జీవితాలలో ప్రభా ఆ కుటుంబాలలో ప్రభా ఇప్పుడే సమాధానం అనుగ్రహించండి ప్రభా, సంతోషం అనుగ్రహించండి తండ్రి. మీకే వందనాలు ప్రభా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా మా కుటుంబానికి ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రభా వింటున్న ప్రతి బిడ్డతో మాట్లాడండి ప్రభా, ప్రతి బిడ్డ మొరను ఆలకించండి ప్రభా, ప్రతి బిడ్డ మీద నీ కృపను అనుగ్రహించండి ప్రభా. మీకే వందనాలు, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ నజరేయుని శక్తి గల యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. ఆశీర్వాదం తీసుకుందాం. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ మీదను ఎవరైతే నీకు మొరపెడుతున్నారో అటువంటి బిడ్డలందరి మీదను ఈ ఆన్లైన్ ప్రోగ్రాంలో పాల్పంపులు పొందుకున్నటువంటి ప్రతి బిడ్డ మీదను ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము నీ కృపతోడయుండి నడిపించును గాక. ఆమేన్.